హాయ్ అండి. మీలో ఎంతమంది తెలుసండి పాలతోని ఉప్మా చేసుకుంటారని, అదే మిల్క్ వేసి. ఇదిగోండి చూడండి, నేను చేశాను. అది ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను రండి. అయితే ఇదిగోండి, ముందుగా మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా, ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. అవి వేగేటప్పుడే కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర వేసి వేపండి. ఇలాగా వేపేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి నెక్స్ట్ మళ్ళీ అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పోపండి. కొద్దిగా ముందు వేరుశనగలు వేసి వేపండి. ఈ చిట్లిన తర్వాత అప్పుడేమో ఆవాళ్ళు, మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత కాజు, మీ దగ్గర ఉంటే కాజు వేయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎండుమిర్చి ఒకటి, అలాగే కరివేపాకు, చిన్న ఇంగువ వేసి ఇవన్నీ వేగనివ్వండి. కొద్దిగా పోపు వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా క్యారెట్ ఒక చిన్న కప్పుతో అనమాట, అలాగే ఒక టమాటా, ఇవన్నీ వేగిన తర్వాత ఒక కప్పుకి మనం 4 కప్పులు తీసుకోవాలి. అయితే 3 కప్పులు వాటర్ వేసాను, ఒక కప్పు పాలును మిల్క్ వేసాను అనమాట. ఇవి మరగాలి. ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం రవ్వ వేసుకుందాము. ఒక మూత పెట్టేయండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోండి, సాల్ట్ మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ సరిపోయింది లేదో ఇప్పుడే చూసుకోండి. చూసుకొని ఇప్పుడు రవ్వ వేసేయండి. రవ్వ ఈ విధంగా వేసేయండి. ఉండ కట్టకుండా మనం ఇలాగ తిప్పుతూ వేసేస్తే ఉండ కట్టదు. తిప్పండి అలాగను. ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. మూత పెడితే అంత దగ్గరకు వచ్చేస్తుంది అనమాట, ఉడికిపోద్ది. అయినా సుజీ రవ్వ, ఉప్మా రవ్వ తొందరగా ఉడికిపోద్దులండి, తొందరగా టిఫిన్ అయిపోద్ది. మనకు బ్రేక్ఫాస్ట్ 10 నిమిషాల్లో అవ్వాలంటే ఈ రవ్వ అయితేనే తొందరగా అయిపోద్ది అనమాట, టిఫిన్ రెడీ అయిపోద్ది. ఇవన్నీ పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా తొందరగా రెడీ అయిపోయే టిఫిన్, సింపుల్గా అయిపోయే టిఫిన్ ఏంటంటే ఇదేనమాట, సుజీరవ్వ ఉప్మే, తొందరగా అయిపోద్ది. అలాగే కొద్ది నెయ్యి కూడా వేయండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయిపోయిందండి. సరే, ఉప్మా ఉడికేసింది. ఇదిగోండి, ఈ ఉప్మా ఏంటంటే ఉల్లి చట్నీ కానీ, సాంబార్ కానీ, శనగపిండి చట్నీ కానీ ఏది వేసుకున్నా బాగుంటుంది చట్నీ. లేదు ఎందుకంటే ఊరికే మామూలుగా ఉత్తి తిన్నా బాగానే ఉంటుంది ఉప్మా మాత్రం. బాయ్ అండి. మా ఛానల్ వీడియోలు ఇస్తే లైక్